ఇక పొలం ఎదురుగానే మరి రానుడి యొక్క తలసారి బాధలు బట్టి పోలు ఎదురుగా అమ్మవారి సూరమ్మ కళ్ళ వారు చూస్తూ ఉంది. మరి అందులో లేక రాజా యొక్క వారు మరి అందులో లేక 7 ఏళ్ళ చిన్నవాడు పెరిగిండు. 12 ఏళ్ళ మానవుడు మరి పెరిగినాడు. ఆ 12 ఏళ్ళ వాడిని మరి బాలాకి కమలచని తీసుకొని కళ్యాణం చేసిండు. మరి వాడి కళ్యాణం వాడిండు. మరి అడవిలో యొక్క సురమాదేవి చదివే వల్ల సురమ్మను తోలినాడు. మరి సురమాదేవి యొక్క మధ్య విధంగా ఉండదు కానీ అందులో లేక రాజా నాన్నవారు మా నాయన యొక్క దేవేంద్ర మహారాజు యొక్క పుట్టుకతో లేక పువ్వులు తీసుకొని మరి శివతోడు పట్టుకొని శీతలాయకుని పట్టుకొని మరొక వాటి యొక్క దెబ్బతోడి తీసుకొని కైలాసం యొక్క శక్తులకు పూజలు కట్టేది వారు చెప్పి అయ్యో నాయన కట్టే పూజలే రామవరామావు పూజలే రామవరామా కట్టే పూజలు రామవరామావు కట్టే పూజలు రామవరామా ఆయన కట్టే లేక పూజలు ఎక్కడ కట్టని అందులో రాజా యొక్క రాళ్ళవారు ఏటుకొండ కైలాసం మొదలై అయ్యో శబ్దోనే ఉత్కము అయ్యో శబ్దానే అయ్యో తప్పుతోనే అయ్యో తలతోనే అయ్యో వారదనే రామ రామ అరే రామ రామ అయ్యో రజరాడు రామ 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 అయ్యో వాడి రామ రామ అయ్యో రామ 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 అయ్యో వైకుంఠ రామ 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 మన్న రామ 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 నడే రామ రామ శంకర రామరుడు అయ్యో శంకరుడి బేటి వచ్చినారా ఇక వందనములు శంకర రామ రామ అయ్యా దాపాల తిరిగి రామ రామ అయ్యో దండమూల శంకర శంకరుడా శంకర శంకరుడా అయ్యో దండమూల శంకర రామ రామ వందనమయ్యా బోల శంకర దీర్వాస్మాన్ బిడ్డ సల్లంగా వరదలు వచ్చినావా కన్నా దీర్వాస్మాన్ బిడ్డ సల్లంగా వరదలు అంటున్నా వచ్చినావా కన్నా బిడ్డ రామా వచ్చినావా కన్నా బిడ్డ రామా నువ్వు ఎందుకు వచ్చే రామ 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 కప్పాలి నువ్వు ఎందుకు వచ్చే రామ 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 మగలేని కన్నా రామ రామ మరి ఏంటో ఎరువు రాజా నాదుల వారు
ఎందుకోరకు వచ్చినావు నాతో చెప్పవు మరి అందులో రాజా అన్నవారు నాకైనా కట్టమని అలనాడు మా నాయన యొక్క దేవేంద్ర మహారాజు యొక్క పొద్దు పొద్దున కడుతుండే పొల్ల పూల పూజలు మాపులు కడుతుండే మళ్ళీ పూల పూజలు మా నాయన కట్టేది యొక్క పూజలు కడతారని చెప్పి మరి చెంబుతో ఉత్కమిక చేతులని మళ్ళీ ఆర్థిక తీసుకొని నేను నీ వద్దకు వచ్చిన అయ్యో నీ వద్దకు వచ్చిన అయ్యో కొత్త కొత్తగా రామ 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 మా నాయన కట్టేది దేవేంద్ర మహారాజు కట్టేది పూజలు లెక్కలేడు అట్లని చెప్పి నీ వద్దకు వచ్చినా ఓ పెద్ద మరి వింటవయ్యను రాజా నాకు రావారు మెచ్చిన మెచ్చిన విగరామ రామ అరే బుద్ధి జ్ఞానము మెచ్చిన రామ రామ ఇక బుద్ధి జ్ఞానము మెచ్చిన రామ రామ నువ్వు పూజలు నగటారాదు రామ రామ మరి వింటవయ్యను రాజా నాకు రావారు నీ బుద్ధి జ్ఞానం మెచ్చిన రాజనారదుడా నువ్వు పొద్దు పొద్దున కడుతున్నావు పొన్న పూల పూజ మాపున కడుతున్నావు మళ్ళీ పూల పూజలు నువ్వు పూజలు కట్టవయ్యా రాజనారదుడా మరి అందరూ రాజా అన్నవారు పొద్దున్న కట్టబట్టే అయ్యా పొద్దు పొద్దున కట్టబట్టే రామరామ అవి పొద్ద పూల పూజలేమో రామరామ అయ్యో బాబు బాబు కట్టబట్టే రామరామ అవి పూల పూజ రామరామ అయ్యో పూజలన్న కట్టబట్టే రామరామ అయ్యో పూజలన్న కట్టబట్టే రామరామ అయ్యో రాజనారదుడు పొద్దున్న కట్టబట్టే రామరామ మరి అందులో రాజా రాజా అన్నవారు పొద్దు పొద్దులు ఆగాడుతున్న పూల పూజలు మాకు అప్పుడే కట్టునే కమల పూల పూజలు అవి పొద్దు కట్టిన పూజ లెక్క మాకు దొరుకుతుండు మాకు కట్టిన పూజ లెక్క పొద్దు దొరుకుతున్నారు ఎన్ని కొండ పట్టముల శంకరుడికి పూజలు కట్టబట్టే ఎన్ని కొండ కైలాసం అందే కలిస్తే వాళ్ళు మంది శంకరుడికి వచ్చి పూజలు కట్టరు కానీ అయ్యో అంత కొన్ని రోజులు అయ్యో అంత కొన్ని అయ్యో కొన్ని రోజులు అయ్యో పెరిగి అయ్యో నా చిన్న బాల
అయ్యో చదువులన్నారు ఆడి వెళ్ళ దూరం వలే ఏడేళ్ళ చిన్న బాల ఏడేళ్ళ చిన్న బాల నాడక సర్వీయ బల్లలు ఓడిల్లాడు చదువు సాధ్యము నెరవటే రామ 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 వటే రామ 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 ఏడేళ్ళ నాటికే రామ రామ అయ్యో సర్వంగరేమో అరే 12 ఏళ్ళ బట్టి పెరిగే రామ 16 ఏళ్ళ కడి పెరిగే రామ రామ 16 ఏళ్ళ కడి పెరిగే రామ కావాడి వెళ్ళ సురమా దేవత ఏడేళ్ల చిన్న వాళ్ళనాడు ఇంకా చదివే పల్లెలకు కదలిన్నాడు మరి చదువు శాంతి విద్యాబుద్ధి జ్ఞానవంతో నేర్చింది మరి కట్టుదాని కర్రపు సాధన ముగ్గురపు సారి యొక్క నేర్చుకుంటా మన మొరబట్టి ఏడేళ్ళకి చిన్న బాల పోయి 12 ఏళ్ళ అబ్బాటి 16 పెళ్లి మీద బాలకే పెంపై ఉన్నది లగ్గ మీద కాపాలకి కాసింత పెరిగింది తనసారి వాళ్ళ యొక్క లగ్గాలు కాక చూస్తున్నది తనసారి వాళ్ళ యొక్క ముహూర్తాలు కాక చూస్తున్నది మరి అప్పుడు యొక్క సురమాదేవి మనందరూ అప్పుడు యొక్క చదివే బల్లకెళ్ళి మన కోరి మన యొక్క చిన్నగా వెళ్ళి కలవరకు వేటలకు వచ్చి ఏమంటే ఉండాలి అడిగిన సురమాదేవి మరి విను వినుకోయాలా రాజరాజులా మరి కలవరి వేళలకు వచ్చింది ఒక అమ్మవారు సూరమ్మ మరి నా సాటి వాళ్ళ యొక్క పిల్లన్న పెళ్లి అయితమై మరి ఏళ్ళు కట్టుకొని ఒక పొలం ఎరుగుతుండరాని అరే అమ్మరో సూరమ్మ అమ్మరో సూరమ్మ సూరమ్మ ఓలా పోయి అవటనే సాటి బాలలా పచ్చని పందెలు పందెలు వెయ్యంగానే ఏలునే వాటన్నా రంగనే అమ్మా లగ్గాలైతా ఉన్నాయి నాకు లగ్గము లేదు అమ్మంటారు ఇక మాలైనా ఉంటే నాకే లగ్గము చేసేయా నాకే లగ్గము చేసు రవి అల్లా నారాయణ ఇక రాయన్న నరదా రావన్న నారాయణ నేను లగ్గము చెయ్యమంట నేను ఏ ముఖము పెట్టుకొని ఎట్లా పడగాలి వాడి వెళ్ళానున్ననే లగ్గంబే వాయన నా లగ్గము చెయ్యమని ఇక నిన్ను ఎట్లా
నిన్నెట్లాడు ఎవల సూరమ్మ ఎవల పయ్యావటన మాయమ్మ సూరమ్మ ఇక ధర్మి మీద పడ్డది గొడవల కళ్ళు పోస్తూ ఉన్నది రా తల్లి సూరమ్మ ఇక నా సాటి బాబా యొక్క లబ్ధాలు అయితే ఉన్నాయి అన్నా ఇక ఏళ్ళు పట్టుకొని పోలు విధంగా చూస్తూ ఉన్నారా తండ్రి మాయమ్మ నాయన్న నా లబ్ధం ఏమంటే నిన్నే కాడు రాయన్నా నాయన్న ఎవల సూరమ్మ పోస్తూ ఉన్నది రా తండ్రి సూరమ్మ వాళ్ళయ్యా నీ లగ్గమైంది కానీ నా లగ్గం ఎప్పుడు చేస్తూ ఉంటుంది రా తల్లి సూరమ్మ ఇక ధర్మి మీద పడ్డది సూరమ్మ కూడా పోస్తూ ఉంది రా తల్లి సూరమ్మ మరి వలుపుల కన్నీ ఒక వరదలై సాగుతున్నది అమ్మ మాయమ్మ ఇవాళ సూరమ్మ పొయ్యావటే నమ్మ కన్నీరు ఎంత పాపగారి అయ్యా వందనాలు కూడా అందులో మనకు సొలమాదేవి సొలమాదేవి రాజా నల్లవారి అయిపోయన్నా నా కలుపుల తల్లిదండ్రులు ఎక్క నా వదలేకపోయింది అన్నయ్య నా లగ్గ వేయమని నేను వంట కట్టవాల్సి కదా నీ ఒందుకొచ్చి నేను ఎట్లా అడగాలి నా తల్లి బతుకున్నా ఎవరి దగ్గర కన్నా ఎక్కడ నా లగ్గ వేయమంటుంటే నేను ఎవరిని అడగాలని మరి అందులో సురమాదేవి నా సారి వాళ్ళ ఎక్కడ లగ్గాలు అవుతుంది ఊరు తారీఖు అవుతున్నాయి మరి ఇయ్యలేక నేను ఎట్లా అడగాలి మన కూడా మన కుటుంబాలే కొడుతున్నది పంట పక్కన తెలుసున్నదే మరి పంట పక్కన తెలుసున్నది ఏమంటుండ్రా మన కాక మనసులో ఓట్లే మరి అందులో సురమాదేవి ఒలపోస్తుంటే ఒలపల కండి రేఖ సాగుతున్నది మరి కుడికండి కండి రేఖ కుంభదాన వర్షం అవుతున్నది మిగిలిన కన్నీరు ఎక్కడ పోతున్నదమ్మా అరే ఎన్ని కొన్న పట్ట బంధువుల ఎన్ని కొన్న పట్ట బంధువుల అరే వలపల వైకుంఠమేమో రామ రామ రామల బ్రహ్మేమో రామ నటురాడు ఉన్నవాడు రామ రామ తల్లి వారి పోల శంకరుడు రామ రామ అయ్యో అది పోల శంకరుడు రామ రామ అయ్యో రండి తమ్ముళ్ళ రామ రామ అయ్యో వాళ్ళ పొలం విస్తులేవా రామ రామ
అరే దాపలున్న బ్రహ్మదేవా రామ రామ హోవా అయ్యా దాపలున్న బ్రహ్మదేవా రామ రామ హోవా అల్లు ఉత్తరాన ఉరుములేదో తాపలారా హోవా అయ్యో దక్షిణాన మెరుపులేదో రామ రామ హోవా అరే వైపుట వైపాయ తమ్మి రామ రామ హోవా అయ్యో శాతా ముట్టంతనేమో రామ రామ హోవా అయ్యో చెప్పలేని వర్షమేమో రామ రామ హోవా వర్షమన్నవరో వట్టే రామ రామ హోవా అరే వచ్చవారి కన్నీరా రామ రామ హోవా బిచ్చవన్న కన్నీరా రామ రామ హోవా చల్ల సాధల కన్నీరు తమ్మి రామ రామ హోవా సత్య పురుషుల కన్నీరు తమ్మి రామ రామ హోవా అరే ఎవరి కన్నీరు తమ్మి రామ రామ హోవా అయ్యో నాతో ఎప్పరాదు రామ రామ హోవా అయ్యో పాలించి చూడరాదు రామ రామ హోవా ఓరి తమ్ముడా కలుస్తదేవ బ్రహ్మదేవా మరి ఉత్తరాన ఉరుములే దక్షిణాన కమెరుపులేకబాయే మా ఆకాశం లేక శాత మొట్ట మొగలేదు మరి చెప్పలేని యొక్క వర్షము దుమ్ము 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 యొక్క వర్షం ఉడుస్తున్నది ఇది ఎవరికన్నా ఎవరి తమ్మున్నారు ఇంటి వేళ శంకరుడా మాకు నిర్వది మాకు అన్న శంకరుడా మరి కమ్మరోడు ఏమంటావు కా కుమరుడు తెస్తావు కుమరుడు ఏమంటావు కా కమ్మరోడు తెస్తావు అన్న శంకరుడా అన్నయ్యా నువ్వు చదివి ఒక పారేశ్వర దర్శనాల వాటి చదువుతున్నావు నాకేం తెలుసు ఓరి తమ్ముడా విష్ణుదేవ బ్రహ్మదేవా ఇది ఎవరి కన్నీరో తెలవరంటీరా మరి అందులో కాబోలా శంకరుడు అరే వర్షలో బాలదేవుడు అంజనం వేశారా వర్షలో బాలదేవుడు అంజనం వేశారా వారు ఆరు రాజమోనే రామ రామ అయ్యో 77 దేశములో రామ రామ నాను కన్నారులేమో రామ రామ మంచిదారు అయ్యో నవగంట పొద్దునేమో రామ రామ ಎಲ್ಲ రాజాలు కొల్లా దేశాలు రామ రామ అడ్డలప్పుడు తెచ్చిరాడే రామ రామ శంకరుడు తెచ్చిరాడే రామ రామ మరి అందులో కావాలి పోల శంకరుడు లోపల వందలు వేసారు రాజా అంటే పేరు వేశారు నాడు కబండాలు కలవ కట్ట పూర్తి మరి ఎల్ల దేశాలు కొల్ల రాజా లెక్క ఎడమ కట్టి కాడికి పెట్టి 7 లోకాలు వేసున్నాడు ఎవరు దిగిందే ఓ తెల్లలారా అయ్యో గాతల్లి సూరమ్మ గాయమ్మ సూరమ్మ రాయమ్మ సురమ్మ ఉలపయ్య వచ్చరా మరి అందులో సురమాదేవి
మరి రాజా యొక్క నారదవారు గోరమాట కళ్యాణం ఎక్కువైంది మన గోరమాట దేవేంద్ర మహారాజు దేవం భక్తురాలు కొడుకు రాజా యొక్క నారదవారు నారదునితో ఒక చెల్ల ఉంటుంది కాశ్వరమాదేవి మరి అందులో లేక పెళ్లికి కావాలి 5 రకాలు కావాలి సిద్ధమై ఉన్నది మరి అందులో లేక సురమాదేవి కలవలిక మేడలకు వచ్చి ఉన్నది మరి అన్నయ్య రాజా నారదవారు అన్నయ్య కానీ గడుపు కానీ పోను నీ లగ్నం అయితే చేసుకున్నావు కానీ మరి నా తోడ కొట్టేసిన లేక లగ్నం చేసిన లేక నీకు లేకపాయే అయిపోయాక నన్ను కనుక్కున్నాక తల్లిదండ్రులకు నా వదిలి లేకపోయింది అన్నయ్య అన్నది ఎవరి దానికి లేక ఎవరు లేక నా లగ్నం చేయమని అడగాలి మన గోరవాడి లేక సురమాదేవి లేక వస్తున్నది సురమాదేవి తమ్ముడా విష్ణుదేవ బ్రహ్మదేవా అయితే రాజా యొక్క నాన్న వరకు చెల్లు సురమాదేవి సురమాదేవి కన్నీరుకు మన వద్దకు వచ్చింది తమ్ముడా విష్ణుదేవా బ్రహ్మదేవా బ్రహ్మదేవా గట్లా ఏమి అంటే ముచ్చట చెప్పేస్తుంది అయితే మన దగ్గరికి కొన్ని చాలా మంది యొక్క పుట్టుకతోటి పువ్వులు చెంబుతోటి ఉత్కము చేతులు నీవాలి ఇవన్నీ తీసుకొని మన దగ్గరకు వస్తాం రాజా యొక్క నాన్నవారు పడతావు అయితే ఇవన్నీ తీసుకోలేక నిత్యవాళ్ళ మందికి మన వద్దకు వస్తాడు కుమారా మరి అందరూ అవలేక తోడ కొట్టే శరణు సురమాదేవిది ఆ సురమాదేవి యొక్క కళ్యాణం లేడు అతని యొక్క కళ్యాణం చేసుకోలేక ఉన్నాడు విద్య మరి అందరూ అవలేక శరణు సురమాదేవి లగ్నం చేసేదాకా మరి పాపకారే చెయ్యితోటి అయ్యో పూజల తాలేమో అయ్యో పూజల వద్దురామో అరే రండి రానా తమ్ము రామో హోరీ తమ్ముడాయక విష్ణుదేవా హోరీ తమ్ముడాయక బ్రహ్మదేవా తల్లి యొక్క సురమాదేవి యొక్క లగ్నం యొక్క చేసేదాకా మన కూరబట్టకు రాజా నార్ల వరకు మన వద్దకు వస్తాడు వాళ్ళ పాపకారి చేయతోని పూజగాట కొనది మరి ముగ్గురు యొక్క శ్రీమూర్తులకు ఈ విధంగా బదులుకొని మరి ఎన్నుకొండ కైలాసం మీద ఈ విధంగా కూర్చొని అని మరి అందులో యొక్క రాజా మరి
ఒరే కుమారాయక రాజా నారదవారి మరి చవాల మంది పూజలు కట్టినా వెయ్యాలేక మరి పుట్టుకతోటి పూలు చెప్పుతోటి ఉత్కము మరి చేతుల యొక్క నివల్లు తీసుకొని మరి అఘోరమని యొక్క ఎండి కొండకాయలకు ఏర వస్తుంది కానీ చెబుతున్న ఒక మాట శివనంద పెట్టు నీ పాపగారి చెయ్యితోటి రామారాము రామారాము అరే రారా కన్నా రామారాము రాజరాజు రామారాము కుమారా ఓరి కుమారాయక రాజా నాన్నవారు మరి అందులో పూజలు కడుతున్న నా వద్దకొచ్చిన కుమారా నీ పాప గారి చేయితో నీ పూజ కట్టలేను శంకరా బోల శంకరుడా బోల శంకరుడా తీసుకొని వచ్చిన్నాడు పాప గారి శ్రీతోని పూజ కట్టుకోవాలన్నవా బోల శంకరులా బోల శంకరుడా నేను పొద్దు పొద్దున కడితే యొక్క పొన్న పూల పూజ మరి మాపన కడితే యొక్క మల్లె పూల పూజలు అని మరి పుట్టుతో యొక్క పూలు తీసుకొని వచ్చిన మరి వీళ్ళ పెద్ద యొక్క పూజ వద్దాను నువ్వు ఎందుకు నా పూజ వద్దని పలికినావు స్వామి రాజా నాన్నవారు నీ పూజలన్న సంగతి చెప్పమన్నావా రాజా యొక్క నాన్నవారు అయితే నీ శ్వేత యొక్క పూజలు ఉందన్న సంగతి ఏమదంటే అద్దా మీ తల్లిదండ్రుల యొక్క రాజులకు నువ్వు ఒక్కనివే పుట్టినవా లేకపోతే ఎవరన్నా పుట్టినరా అని మాకు ఆలోచన కలిగింది. ఏమే విష్ణుదేవా మనకు అంతే ఆలోచన కలిగిందా ముగ్గురు పుట్టలేదు రాజా యొక్క నాన్న వారు
నీ తల్లిదండ్రులు వాళ్ళకి ఒక్కరివే పుట్టినవా ఇంకెవరైనా పుట్టినరా అని? మా తల్లిదండ్రులు రాజులకు ఒక్కరినే పుట్టినవా ఇంకెవరైనా పుట్టినవా అని అడుగుతున్నావా? అవు అది బోల శంకరుడా ఎందుకు అడుగుతున్నావా అని. నేను పుట్టింది యొక్క ఒక్కనే కదా నువ్వు అది చెప్పు. అయ్యా నేను ఒక్కనే పుట్టినా కదా ఒక్కరు అయితే ఓ అర్థవారు నీ కనుపొల్ల తల్లి యొక్క తండ్రి దేవేంద్ర వారు అదొక్క దేవం భక్తురాలు, మరి దేవం భక్తురాలు యొక్క మరి కొడుకు రాజా యొక్క అన్నవారు నేను ఆయన కట్టాడు యొక్క పూజలకు నాకు కడుతున్నావు అబద్ధములాడవకో రామ అబద్ధములాడవకే రామ రాధా కన్న కొడుక రామ కన్న కొడుక రామ రామ రాజరారు నోడు రాదే రామ రామ రావయ్య నారు రాజా యొక్క నాన్నవారు అబద్ధములు ఆడకుండా మంచిగా చెప్పు. మరి విను బోల శంకరుడా హాయ్ బోల శంకరుడా మరి నా ఎంగులు కాబట్టి రాజు రామ అరే సంజాలు రామ రామ రాజరాముడా అవన్నీ నేను అడగలేదు. నువ్వు ఒక్కరినే పుట్టినవా నీ తోడెవరన్నా పుట్టినరా అని అడిగిన గంతవరకే చెప్పాలి. ఇక పుట్టినట్టే అనుకో. ఇద్దరం పుట్టాము ఇద్దరం ఇద్దరం పుట్టాము ఎందుకు సల్లబెరవా? అయ్యా నా యొక్క తోడ పుట్టింది చెల్లెలు సూరమాదేవి మేక సల్లబెరము మీరు ఇద్దరు పుట్టింది. ఎన్ని దాంట్లో పుట్టింది ఎంగిలి సరే కావచ్చు కానీ మరి నీ లగ్నం అయిందా? నాదా శివ కళ్యాణం అయింది. అయిందా? అయింది అయింది. సరే మంచిది తదావస్. కానీ మరి నీ శని లగ్నం చేసినావా? నా చెల్లెలు లగ్నం చేయలేను. చేయలే చిన్నగా ఉన్నది. ఒక చెంప కొడితే రక్తం వెళ్తుంది, ఒక చెంప కొడితే పారినాడు. ఆవు మరి విను విను బోల శంకరుడా హాయ్ బోల శంకరుడా చెల్లెలు లగ్నం చేసినా నిన్ను అడిగినవా? మా నా చెల్లె చిన్నగా ఉన్నదయ్యా బోల శంకరుడా. అరే ఒక చెంప కొడితేనేమో రామ రామ యొక్క లగ్గానికి యొక్క సిద్ధం కాలేదు. ఒక చెంప కొడితే రక్తం వీళ్ళాడుతుంది, ఒక చెంప కొడితే ఒక పార వీళ్ళాడుతున్నాయి. నా చెల్లె జాడాలు నువ్వు ఎందుకు కడిగిన బోల శంకరుడా? అయితే నీ లగ్నం అయితే చేసుకున్నావు అని నీ చెల్లె యొక్క చిన్నగా ఉంది. 7 ఏళ్ళ యొక్క చిన్న బాల చిన్న బాల అయితే 7 ఏళ్ళ చిన్న బాలకు లగ్నం ఎందుకు చేయాలంటున్నావా?